నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో బీసీకి సంబంధించినట్టు ఏదైతే వాల్మీకి ఉందో, వీరిని కొద్ది కాలం కిందట ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అది ఏదైతే ఎస్టీ జాబితాకు మారుస్తూ జీవో ఇచ్చారో, బేసిక్‌గా దీని మీద ఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఆదివాసీలు గానీ, లంబాడీలు గానీ అబ్జెక్షన్ చెప్పడం జరుగుతుంది. అయినా సాహసోపేతంగా వాల్మీకుల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పదయాత్ర సందర్భంగా వీళ్ళని ఎస్టీలో చేర్చామని చెప్పేసినట్టు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకొని జీవోని ఒకటి ఇష్యూ చేశారు. అయితే జీవో కరెక్ట్ లేదని చెప్పేసి మీ వాల్మీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పుకొచ్చున్నారు. ఆ వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు, కాంతి నాయుడు భయ్య గారు. మాట్లాడదాం. అసలు ఏంటి ఈ వాల్మీకిని ఎస్టీలో ఎందుకు చేర్చాలా? ఇప్పుడు చేర్చారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకా సమస్య ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్న నమస్తే. నమస్కారం అన్న, యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకిని నేను అధికారంలోకి వస్తే ఎస్టీ జాబితాలో చేర్చా అని చెప్పేశారు. గతంలో కూడా చాలామంది నాయకులు ఇలా చెప్పడం జరిగింది, చేర్చలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి మాట మీ కమ్యూనిటీకి ఏదైతే ఇచ్చారో నెరవేర్చడం జరిగింది. జీవో వచ్చిన తర్వాత కూడా ఇంకా మీకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు? యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినాడు అంతవరకే, మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాను. ఆయన పాదయాత్ర సమయంలో ఏమన్నాడంటే, వాల్మీకి బోయలకు ఎస్టీలో రిజర్వేషన్ చేస్తూ ఒక రెజల్యూషన్ నేను అధికారంలో వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చేసి కేంద్రానికి పంపిస్తాను, కేంద్రాన్ని ఒప్పించి మిమ్మల్ని ఎస్టీ హోదాలో చేరుస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఈ దేశంలోనే ఏ ఒక జాతిని ఎప్పుడు ఏ నాయకుడు ఎప్పుడు మోసం చేయలేదు. కానీ ఈరోజు ఆయనకు అంత పెద్ద మ్యాండేట్, ఈరోజు రాయలసీమలో 49 సీట్లు గెలిచగలిగినాడు అంటే అది కేవలం వాల్మీకి బోయల ఓట్లు మాత్రమే. ఈరోజు రాయలసీమలో ఏదైనా ఒక సీటు గెలవాలంటే అది వాల్మీకి బోయల ఓటు అవసరం, కంపల్సరీ అవసరం. అంత జనాభా ఉంది అంటే కీలకమైన ఓట్లు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ సామాజిక వర్గానికి ఉంటాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ పాపులేషన్ ఏంటంటే వాల్మీకి బోయలే. కర్నూలు జిల్లాలో ఈరోజు 17 లక్షల నుంచి 22 లక్షల ఓటర్లు చూసుకుంటే దాంట్లో మినిమం 12 నుంచి 13 లక్షల ఓట్లు ఎవరు ఉన్నాయంటే వాల్మీకి బోయలు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా ఓన్లీ కర్నూలు జిల్లా. ఇప్పుడు మొన్న వాళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్ పాపులేషన్ చూపించుకోకుండా 17 లక్షల నుంచి 16 లక్షల వరకు ఇప్పుడు ఓటర్ ఐడీలు మొత్తం తీసుకుంటే కూడా 17 లక్షలు చూపిస్తూ ఉంది. ఇప్పుడు 17 లక్షల్లో మినిమం 10 లక్షలు దాటి ఏ పాపులేషన్ ఎక్కువ ఉందా అంటే అది వాల్మీకి బోయలది మాత్రమే ఉంది. 10 లక్షల మంది ఉంటారు దీంట్లో ఉన్న. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఇది. అనంతపూర్ జిల్లాలో అధిక పాపులేషన్ ఎవరున్నారంటే మేమే, హిందూపూర్ కానీ అంటే సత్యసాయి జిల్లా. తర్వాత ఇక్కడ నంద్యాల జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మెయిన్గా ఉంది. తర్వాత కడప కావచ్చు, పులివెందుల కావచ్చు. ఈయన మన ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే పులివెందులలోనే ఆయన పులివెందుల టౌన్లో 20,000 మంది ఉంటారు వాల్మీకి బోయలు. అంటే అక్కడ అంత పాపులేషన్ అంతా ఉంది. కానీ ఈయన ఈరోజు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే పోయిన మార్చిలో ఆయన ఒక రెజల్యూషన్ పాస్ చేసినాడు. అది కూడా ఏంటి, మొత్తం ఉన్న కమ్యూనిటీని మొత్తం చేస్తానని చేయలే. కేవలం రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలు ఒకటే ఆయన చేస్తూ కేంద్రానికి పంపించినాడు తప్ప ఆయన ఏమి ఇంకా ఇంతవరకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు, ఆయన వల్ల రాలేదు. ఇంతవరకు ఎవరు కూడా ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్న పరిస్థితి ఎక్కడ లేదు. కానీ పోయిన నాయకుల కంటే ఈయన ఎందుకు ద్రోహి అంటున్నామంటే, వాల్మీకి బోయల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అన్నాము అంటే, ఆయన అసలు ఇప్పటికే మాకు ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో. ఇప్పుడు మాకు ఇంతకుముందు ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అని వాల్మీకి బోయల్ని ఆల్రెడీ డివైడ్ చేసిన పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక సొసైటీ యాక్ట్ తీసుకొని వచ్చి విడదీయడం జరిగింది. మరొకసారి ఈయన ఏం చేశాడు అంటే, ఈరోజు రాయలసీమ జిల్లాలో ఒకటి, మిగతాది ఒకటి అని చెప్పేసి తీసుకొని వచ్చి ఈరోజు మొత్తానికే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన, ఆల్రెడీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగిందని మేము అంటుంటే ఈయన ఇంకోసారి రాజ్యాంగ ఉల్లంఘన చేసి మొత్తానికి ఆయన ఒక ద్రోహి అని చెప్పేసి ఈరోజు నిరూపణ చేసుకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొనింది తప్ప ఆయన మాత్రం ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు ఎక్కడ. అసలు ఇంకొక వివాదం ఏంటంటే, వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఏంటి? ఇంకొకటి ఏంటంటే ప్రధాన ఆరోపణ, వీళ్ళు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వ్యక్తులలో, కమ్యూనిటీలలో ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటే మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు, కమ్యూనిటీ విమర్శించే వ్యక్తులు చెప్పుకోసం. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే, వాల్మీకి బోయలని ఏదో ఇప్పుడు మీరు అన్నట్టు అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఇది కావచ్చు, ఇట్లా ఇక్కడ మేము కూడా అదే అడుగుతూ ఉన్నాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే 1956లో అప్పుడు మమ్మల్ని ఎలా అయితే మేము అంటే మనం బ్రీఫ్గా నేను హిస్టరీ చెప్పుకుంటూ వస్తాను మీకు.
ఇప్పుడు 1967 ఇట్లా తీసుకుంటే ఎప్పుడైతే సిటీ యాక్ట్ అనే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వచ్చిందో అప్పుడంతా కూడా మేమంతా కూడా నోమాడిక్ ట్రైబ్స్, వాల్మీకి బోయలు అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద ఉన్నాము, నోమాడిక్ ట్రైబ్స్ సంచార జాతులు అంటారు ఇవి. తర్వాత మీ అందరూ కూడా అప్పుడు క్రిమినల్ ట్రైబ్స్గా ఉండినారు. తర్వాత 1901లో తర్వాత ఈయన ఎడ్గర్ థర్స్టన్ అని చెప్పేసి మా మీద ఒక కమ్యూనిటీ క్యాస్ట్ సెన్సెస్ అని తీసుకొని వచ్చి వీళ్ళందరికీ కూడా అభివృద్ధి అవసరం అని చెప్పేసి ఆయన కూడా అప్పుడు మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించి ఏదో కొద్దిగా చేస్తూ వచ్చినాడు. ఈరోజు అప్పుడు షెడ్యూల్ కులాలు అనేటివి అంటే స్పెసిఫిక్గా అప్పుడు ఎస్సీ ఎస్టీ అనేది ఓన్లీ షెడ్యూల్ కులాలు అండి. షెడ్యూల్ కులాల్లో వాల్మీకి అప్పటికే ఉంది, అప్పటి నుంచే ఉంది. తర్వాత 1956లో ఎప్పుడైతే ఈ యొక్క సపరేట్ ఆంధ్రప్రదేశ్ రావడం, భాష అంటే లాంగ్వేజ్ బేస్ స్టేట్స్ ఎప్పుడైతే ఏర్పడినాయో ఈ స్టేట్స్ ప్రకారంగా అప్పుడు ఏం చేసినారు, ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఆ యాక్ట్ ప్రకారం మమ్మల్ని తీసుకుంటూ వచ్చినారు. అంటే ఇది అంటే అప్పుడు 1956లో కూడా క్లియర్ ఐడెంటిఫికేషన్గా మమ్మల్ని డివైడ్ చేయలే. 56 నుంచి 76 వరకు కూడా వాల్మీకి బోయలు ఎస్సీలుగా ఉన్నారు, ఎస్టీలుగా ఉన్నారు, బీసీలుగా ఉన్నారు, డిఎన్టీలుగా ఉన్నారు. తర్వాత కొంతమంది అసలుకి ఏ క్యాస్ట్ లేకుండా కూడా ఉన్నారు, నోమాడిక్ ట్రైబ్స్గా అట్లా ఇట్లా. ఇక్కడ ఏ ప్రాంతంలో ఉంది ఆ విధంగా? మన ఆంధ్రాలోనే ఉండింది ఆ టైంలో. 76లో మరి ఒక్కసారి ఎప్పుడైతే బీసీ యాక్ట్ కొత్తగా రావడం అప్పుడు మమ్మల్ని బీసీఏలో చేర్చడం, మండల్ కమిషన్ ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి కాబట్టి అప్పుడు మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినారో అప్పుడు మమ్మల్ని బీసీఏలో చేర్చడం జరిగింది. ఇది ఇక్కడ మేమేంటున్నామంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఎందుకు అంటున్నాము అంటే అంతవరకు అంటే ఒక క్యాస్ట్ బీసీఏలో రావడానికి దానికి కొన్ని అర్హతలు కానీ ఒక ప్రొసీజర్ కానీ ఒక ఫార్మాట్ కానీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక క్యాస్ట్ని ఎలా అయితే చేర్చాలన్నప్పుడు కొన్ని రీసెర్చ్ ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడైతే జరగలేదు కదా. 1976లో ఏ రీసెర్చ్ ఏ ప్రాసెస్ ప్రకారం మమ్మల్ని జాయిన్ చేసినారని మేము ఆర్టీఐల ద్వారా లేకపోతే కేసుల ద్వారా వేసి అడిగితే ఇంతవరకు కూడా ఏ ఒక డిపార్ట్మెంట్ కూడా చెప్పట్లేదు. అది సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, అప్పట్లో మినిస్ట్రీ ఆఫ్ లా ఉంది, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లా నుంచి మినిస్టర్ ఆఫ్ హోమ్ తీసుకుంది, మినిస్టర్ ఆఫ్ హోమ్ నుంచి తర్వాత మళ్ళీ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అని, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్స్ అని, తర్వాత ఇట్లా ఉన్నాయి. అసలుకి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్స్ ఫామ్ అయినది 2000లో. వాళ్ళు ఏమంటారు, అసలుకి మీ గురించి మాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, మా దగ్గర నుంచి ఏదైనా రిపోర్ట్ వచ్చింది రాష్ట్రం నుంచి అంటే దాని మీద మేము రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాము, వాళ్ళైతే అది మీ ఈ ఓల్డ్ రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసి ఇస్తారు అంటారు. ఇప్పుడు 76లో మమ్మల్ని బీసీఏలో చేర్చారంటే అంటే బీసీఏలో ఏముంటాయి, వెనుకబడిన కులాలు ఉంటాయి. బీసీఏలో వెనుకబడిన కులాలు అంటే వృత్తి ఉండి వెనుకబడిన కులాలు ఉండాలి. మాకేమో వృత్తే లేదు, వాల్మీకి బోయలకి వృత్తి లేదు. హంటింగ్ మాది వృత్తి, వేట వృత్తి అయితే కాదు కదా, జీవనోపాధి కాదు కదా. అప్పుడు ఏదో ఒక అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు వేట చేస్తుంటారు. ఈరోజు ఏ వృత్తి లేని వాళ్ళకి వృత్తిలుండి వెనుకబడిన వాళ్ళతో వేస్తే ఎలా వీళ్ళు కోపప్ అవుతారు, వీళ్ళకి అభివృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వం కనీసం ఆలోచన చేయకోకుండా చేస్తూ మోసం చేస్తూ వచ్చిన పరిస్థితి 1976లో స్టార్ట్ అయింది. మీరు బేసిక్గా కర్ణాటకలో ఎస్టీ అండి? కర్ణాటకలో ఎస్టీ. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ రోజు ఎందుకని బీసీలో చేశారంటే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రొసీజర్ ఫాలో కాలే. కర్ణాటకలో కూడా అంటే 1976 స్టార్ట్ అయ్యానికి కర్ణాటకలో కూడా వాళ్ళు కూడా వెనుకబడిన కులాల్లోనే ఉన్నారు. అప్పుడు పార్టీషన్స్ ఇవన్నీ కొన్ని ఉండడం ఇట్లాంటిది. ఈవెన్ ఇప్పుడు రాయచూరు జిల్లా కూడా మొత్తం ఇప్పుడు కర్నూలు జిల్లా మోస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నియోజకవర్గాలన్నీ రాయచూరు జిల్లాలో ఉండేటప్పుడు సడన్గా అప్పుడు రావడం విడిపోయిన తర్వాత ఈరోజు చూడండి వాళ్ళందరూ ఇప్పుడు సేమ్ ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి మాకు పెళ్లి చేసుకొని మన పిల్లల్ని అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు బల్లారి శ్రీరాముడు భార్య కర్నూలు జిల్లా నంద్యాల నుంచే. ఇట్లాంటి కొన్ని ఎంతో మంది మనం కర్ణాటక నుంచి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నాం, మనం అక్కడి నుంచి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నాం. కానీ ఇక్కడ అక్కడ పోతే మన పిల్ల ఏమో ఎస్టీ అవుతుంది, వాళ్ళ పిల్ల ఇక్కడికి వస్తే మాత్రం బీసీ అవుతుంది. అంటే ఇక్కడ పరిస్థితి అంటే ఇంత అసలు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా, ఒక సైంటిఫిక్ డివైడ్ లేకోకుండా, ఏం లేకోకుండా ఒక జాతిని వెనుకబడిన జాతిని నోమాడిక్ ట్రైబ్, ఇది డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద ఉన్నాం. ఇప్పటికి కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద వాల్మీకి బోయలు ఉంటారు. ఇట్లా జాతిని ఎటువంటి అభివృద్ధి ఫలితాలు లేకోకుండా ఇంతవరకే గవర్నమెంట్ మా కోసం 10,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఏ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు గుమ్మనూరు జయరాం గారు వీరి కృషి ఎలా ఉందంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇప్పుడున్న మా నాయకులు ఒక దరిద్రమైన నాయకులు. మాకు ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన ఇంతకుముందు ఒక ఆఫీసర్, సెంట్రల్ ఆఫీసర్. ఆయన చదువుకొని ఏదైనా ఉద్ధరిస్తాలే అని చెప్పేసి చాలామంది యువత కానీ లేకపోతే ఎంతోమంది ఉద్యోగులు కానీ చాలామంది సపోర్ట్ చేశారు ఆయనగా. నాకు తెలిసి ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక దరిద్ర ముఖ్యమంత్రి అని నేను చెప్తాను. వాళ్ళతో చేరి వీళ్ళని కూడా ఇప్పుడు రాను రాజగురం గాడిదే అనేది ఎట్లా అంటారో ఆయనతో పాటు వీళ్ళు చేరి వీళ్ళు కూడా ఎంత అయినారు తప్ప ఏం చేసింది లేదు. ఒక దరిద్రమైన నాయకుల్లో మా నాయకులు ఇంకా దరిద్రులు అయినారు. ఎందుకు ఇంత పెద్ద మాట నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే
ఈరోజు ఇప్పుడు మేము సొంత జాతి బిడ్డలని చెప్పేసి ఆ రోజు మేము ఎంకరేజ్ చేసి వాళ్ళని నాయకులుగా చేయడం జరిగింది. వాళ్ళు నాయకులైన తర్వాత వాళ్ళు ఎవరిని అణగదొక్కుతున్నారంటే మమ్మల్ని అణగదొక్కుతున్నారు తప్ప వేరే వాళ్ళని ఎవరిని అణగదొక్కట్లేదు. ఈరోజు ఒక ఎంపీ ఉన్నాడు మాకు అనంతపురం నుంచి. ఆయన పని ఏంది, మా గురించి ఆయన పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాకు పాదయాత్రలో మాట ఇచ్చినాడు. తలారంగయ్య గారు మాట ఇచ్చినారు. ఇప్పుడు ఆయనకి ఆ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు ఒక ఎంపీ టికెట్ ఇస్తాను, గెలిపించుకోండి, ఆయన మీ గురించి పోరాడతాడు అక్కడ అన్నాడు. తలారంగయ్య గారిని ఎవరు గెలిపించినా మేము గెలిపించినాం. ఈ 4 సంవత్సరాలు ఏం పోరాడినాడు, ఏమీ చేయలేదు ఆయన. మేము ఇక్కడ ప్రెజర్ క్రియేట్ చేస్తే అక్కడ పోయి మాట్లాడేది. ఇప్పుడు 4 ఏళ్ళలో నువ్వు చేయాల్సిన పని ఏంది? మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేయించుకొని నువ్వు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంపీలతో నువ్వు గ్యాదర్ చేసి నువ్వు మా ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడాలి. మా వాళ్ళు ఏమవుతారంటే గెలిచిన తర్వాత వెంటనే వీళ్ళు ఒక సోషలిస్టులు అయిపోతారు. ఎప్పుడు ఇంకా లేని సోషలిస్టులు మాకు అందరూ కావాలా, మీరు ఒక్కటే కాదు, నేను మీ ఒక్క ఓట్లతోనే గెలిచలేదని ఆ రోజు మాట్లాడతారు. మరి ఇదే నాయకులు ఎలక్షన్కి ముందు వచ్చినప్పుడు వీళ్ళకి ఏమన్నా బుద్ధి లోపిస్తుందా, లేకపోతే ఎలక్షన్ ముందు మమ్మల్ని ఆ రోజు అయితే మాకు ఈ ఓట్లు కావాలా, మీరందరూ ఉంటేనే నీ నాయకుడిని అంటారు. ఈ రోజు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ ముఖం చూసో నీ టాలెంట్ చూసో లేకపోతే నువ్వే పెద్ద ఇది నాయకుడు అని నీకు టికెట్ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి కూడా నీకు ఎందుకు టికెట్ ఇచ్చినాడు? వాల్మీకి బయలుదేరపై నేను ఒక టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నీకు ఇచ్చినాడు, నువ్వు గెలిచినావు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఒక సోషలిస్ట్ అని ఏమన్నా నువ్వు పార్టీ ఫార్ములా ఫాలో అయితే ఈరోజు మరి మా పరిస్థితి ఏంటి? ఎవరు మా గురించి మాట్లాడేది? ఈరోజు 4 జిల్లాలు ఒకటే నువ్వు చేస్తూ ఆల్రెడీ మనకి నాలెడ్జ్ ఏజెన్సీ సమస్య ఈ రాష్ట్రంలో ఉందిరాబాయ్ అంటే ఈరోజు కొత్త సమస్య వచ్చింది. మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఒకటి ఎస్టీ, నాన్ రాయలసీమ రీజన్స్ మాత్రం లేదు అంటాడు. సీడెడ్ జిల్లాలో ఒకటి, నాన్ సీడెడ్ జిల్లాలో ఒకటి అని పెట్టాడు. ఇప్పుడు నాన్ సీడెడ్ జిల్లాలో ఇప్పుడు బోయేలు రాయలసీమ 4 జిల్లాలో మాత్రం ఎస్టీలా, రాయలసీమ జిల్లాలో ఒకటే ఎస్టీలో చేర్చామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రానికి ఒక రెజల్యూషన్ చేసి పోయిన మార్చిలో ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు రెజల్యూషన్ చేసి పంపించినారు. ఇప్పుడు నాన్ రాయలసీమ జిల్లాలో ఎట్లా మరి? ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ, ప్రకాశం జిల్లాలో ఇప్పటికి కూడా కనీసం రోజుకి అన్నం తినలేని వాళ్ళు ఎంతోమంది. నేను బైక్ యాత్ర పోయినసారి వాల్మీకి మెలుకొల్పు యాత్ర అని మంత్రాలయం నుంచి అమరావతి వరకు చేశాం. అసలుగా పాదయాత్రలో మేము తిరిగిన ఏరియాస్ అన్నీ కూడా అంటే వాల్మీకి బోయలు ఎక్కడ క్రౌడెడ్గా ఉంటారు అంటే ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటాయో అక్కడ గ్యారంటీ క్రౌడెడ్ పాపులేషన్ ఏది ఉందంటే వాల్మీకి బోయలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్రాలయం నుంచి తీసుకోండి. మంత్రాలయం కావచ్చు, ఆలూరు కావచ్చు, పత్తికొండ కావచ్చు, మళ్ళీ దాని తర్వాత ఇట్లా కర్నూలు దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఆత్మకూరు కానీ, శ్రీశైలం కానీ, నందికొట్కూరు కానీ, తర్వాత మీరు నంద్యాల దగ్గర కొన్ని ప్రాంతాలు కానీ, మరీ అలాగే తీసుకొని వచ్చి ముందుకు వస్తే ఇప్పుడు అక్కడ బనగానపల్లి కొన్ని ఏరియాల్లో కానీ, మరి మీరు అక్కడ అనంతపూర్లో రాయదుర్గం కానీ, కన్నాలదుర్గం, ఇట్లాంటి ఏరియాస్ అన్నీ ఈ కొండ సైడ్ అంతా తీసుకోండి. మీరు సత్యసాయి జిల్లాలో హిందూపూర్ కానీ, దాని తర్వాత అక్కడి నుంచి మీరు కడప జిల్లాలో పులివెందల, తాళప్రొద్దుటూరు నుంచి మొదలు పెట్టుకొని అట్లా పోతే మళ్ళీ రాజంపేట కొన్ని, రాయచోటి, తర్వాత మదనపల్లి, మేము 3800 కిలోమీటర్స్ చేసాం. ఈ 3800 కిలోమీటర్స్ నేను పోయిన రూట్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ సెమీ హిల్లీ రీజన్స్ అంటారు. ఇవన్నింటిని కూడా సెమీ ఏజెన్సీ ఏరియాస్ కూడా అంటారు. సెమీ ఏజెన్సీ ఏరియాస్లో ఇంతకుముందు కూడా ఎలా ఉండేదంటే ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తే 2% డిఏ ఎక్కువ వస్తుంది. సెమీ ఏజెన్సీలో పనిచేస్తే 1.5 డిఏ ఇస్తాడు. 3% వచ్చేది ఇటు 1.5 వస్తుంది అనమాట. అంటే నీకు 1.5 ఆ రోజు డిఏ ఇచ్చినాడంటే గ్యారెంటీ వెనుకబడిన ప్రాంతం అనే కదా. వెనుకబడిన ప్రాంతంలో ఎవరున్నా మేమున్నాం కదా. మరి మేమున్నప్పుడు మాకు ఎస్టీ రిజర్వేషన్ మేము హక్కుదారులమే కదా. మరి ఎందుకు కాదంటారు మీరు? ఈరోజు ప్రకాశం జిల్లా లేకపోతే అక్కడ కానీ, లేకపోతే ఈవెన్ మంగళగిరిలో కూడా వాల్మీకి బయలు వెనుకబడిన వాళ్ళు ఇప్పుడు కొండల్లో బతుకుతున్నారు. నేను చూపిస్తే కావాల్సిన ఎవిడెన్స్. కానీ వీళ్ళందరినీ మర్చిపోయి ఓన్లీ ఇది ఒకటే ఇస్తామన్నారు. సరే, అప్పుడు కూడా మేము ఒప్పుకున్నాం. ఈ 4 జిల్లాల వరకటనే చేసి ఫస్ట్ ప్రసంగ సర్టిఫికేట్ వచ్చేటట్లు వీళ్ళు ఫైట్ చేస్తారని అనుకుంటే ఈ యొక్క దరిద్రపు నాయకుల వల్ల ఈరోజు మాకు మంత్రి ఉన్నాడు గుమ్మనూరు జయరాం, మేము మామని పిలుస్తాం ఆయన. ఇప్పుడు ఇదే గుమ్మనూరు జయరాం గారు ఆ రోజు క్యాబినెట్లో ఓన్లీ ఇట్లా 4 జిల్లాలు ఒకటే చేస్తున్నారు, ఇంకో 4 జిల్లాలు చేయరని ఈయనకు తెలియకుండా చేస్తుందా క్యాబినెట్లో అంటారండి. క్యాబినెట్ అప్రూవల్ జరగాలంటే మొదటి సంతకం పెట్టాలి కదా. సిగ్గు లేకోకుండా 4 సంతకం పెట్టినాడా లేదా? ఈరోజు ఈయన వాల్మీకి బోయల ద్రోహి జగన్మోహన్ రెడ్డి లాగా వాల్మీకి బోయిన ద్రోహి గుమ్మనూరు జయరామా కదా. ఈయన ఎట్లైనా ఇంకోసారి వచ్చి వాల్మీకి ఓట్లు అడుగుతాడు. సిగ్గు లేకోకుండా ఇంకోసారి ఎట్లా అడుగుతాడు అంటున్నా నేను. తనున్నటువంటి జిల్లాలో అవును, నువ్వు కదా మోసం చేసింది. ఎలా అయితే ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి మోసం చేశాడని చెప్తాం మేము. ఈవెన్ కొంతమంది మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా వాల్మీకి బోయలకు మోసం చేసిందని చెప్తున్నాడు. అలాగే నువ్వు కూడా ఈరోజు వాల్మీకి బోయల ద్రోహివే. ఆయన కావచ్చు, ఆయన ఈరోజు ఈ పార్టీలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో అధికారం అనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి బోయల ద్రోహులే. ఇది క్రిస్టల్ క్లియర్, ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఈరోజు
మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం గారు ఈరోజు చరిత్రలో ఏ ఒక నాయకుడు చేయనట్టు మోసం చేశాడు ఆయన. ఎలా నువ్వు ఒప్పుకుంటావు అంటున్నా నేను. ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల విజ్ఞప్తి మేరకు నిన్న ఒక మంత్రి గారు చెప్పుకురావడం జరిగింది. శెట్టి బలిజ కులస్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఓబీసీలే అవుతారు, బీసీలు అవుతారు అని చెప్పేసి అంటే వాళ్ళది ఇప్పుడు మున్నూరు కాపు అట్లా మీది కూడా అవకాశం ఇప్పుడు చెప్తున్నా. అదే నేను వాళ్ళు ఐకమత్యంగా ఇప్పుడు ఉండి ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అదే క్యాస్ట్ బేస్డ్ మీద ప్రతి ఒక్కరు చాలా మంది క్లెయిమ్ చేసే ఇష్యూ క్యాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి కొంతమంది మాకు ఎస్సీలు కావాలని ఎస్టీలు కావాలని ఇట్లా కన్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీటన్ని కూడా తీసుకుంటే ఇప్పుడు మా ఒక ఎందుకు మేము ఇది కోర్ ఇష్యూ మేము ఎందుకు తీసుకుంటామంటే మేము ఈవెన్ ఇప్పుడు మేము వివిధ పార్టీలో ఉండి ఇది చేసుకున్నా కూడా ఇక్కడ కోర్ ఇష్యూగా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ వెనుకబాటుతనం అంతుంది. ఇక్కడ ఈ కమ్యూనిటీలో గవర్నమెంట్లు ఏర్పాటు చేసినటువంటి రిపోర్ట్సే ఏం చెప్తున్నారు, వీళ్ళు కనీసం 1% కూడా ఎడ్యుకేటెడ్ లేరు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కాపుల ఇష్యూ తీసుకో, వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, కొంతమంది ఇప్పుడు వెల్ ఎర్న్డ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ 1% ఎడ్యుకేషన్ లేకపోవడం కారణం చేతన మీ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు చాలా మంది కూడా అసంఘిక కార్యకలాపాలు పడుతున్నారు. మరి నాయకుల దగ్గర అన్అఫిషియల్ బౌన్సర్లుగా లేకపోతే ఇంకెవరైనా దాడి చేసే వ్యక్తులుగా మరి ఇప్పుడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే ఇప్పుడు జైల్లో ఇప్పుడు మనం లిక్కర్ గుడుంబ ఇవన్నీ కూడా మీ వాళ్ళే మా వాళ్ళు చేస్తున్నారు ఎందుకుంటా. ఇప్పుడు నేను సింపుల్ వాస్తవంగా చేస్తున్నారా చేస్తున్నారు అనేది ఇంకా కొంత జైలు కూడా పోయిస్తున్నారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మనము ఇప్పుడు టీం కెప్టెన్ ఉంటాడు టాస్ ఎగ్రేషన్కి వెళ్ళేదానికి. ఎందుకు టీం కెప్టెన్ అని ఇస్తాము అన్ని 11 ప్లేయర్లో మనోడు ఒక ఉత్తమ ప్లేయర్ అని ముందుకు పంపిస్తాం. మనోడు టాస్ ఎగరేసుకొని ఆ టీంకి గెలుచుకొని వస్తాడు. అది బ్యాటింగ్ బౌలింగ్ ఏం కావాలనుకుంటే ఇక్కడ మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటాం బికాస్ ఈజ్ అవర్ టార్చ్ బేరర్ అని. మనోడు ఎన్నుకున్న నాయకుడు ఆదర్శంగా ఉంటే జాతి ఆదర్శంగా ఉంటుంది. ఎన్నుకున్న నాయకుడు మాకేం చేసినాడు, ఈరోజు దరిద్రపు నాయకుడిని ఎన్నుకున్నారు కాబట్టి వాడికి 10 వచ్చిన తర్వాత వాడేం చేశాడు, ఈరోజు మొత్తం అవినీతి చేస్తున్నాడు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసే అవినీతి అసాంఘిక కార్యక్రమాల మీద కేసులు ఉన్నాయి. అది జరుగుతుందా లేదనేది కోర్టు చూస్తుంది ఆటోమేటిక్గా. నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తే ఎదుటిందంటే నేను ఏదో చేశాను ఆరోపణ చేశాను అనుకుంటారు. సరే కోర్టే చెప్తుంది జాతి కోసం యాత్రలు చేశారు. మీ జాతిలో ఎటువంటి ఇప్పుడు మేము ఫీల్ అవుతున్నాం. అదే ఇప్పుడు చూడనా, నీకైతే మంత్రి పదవి ఇచ్చినారు, నువ్వు ఆదర్శంగా ఉంటే అరే భయ్ చూడండి ఇప్పుడు ఆ జాతి అంత వెనుకబడిన జాతి, ఆ జాతిలో ఇంతకుముందు ఇట్లా ముద్ర ఉంది, బోయలు అంటే దొంగ బోయలు అనేవాళ్ళు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఒక 4 కొట్లాడి పోయినారు అనుకో, బోయడు ఉంటే ఏవన్గా ఫస్ట్ వానేస్తారు. ఇప్పుడు ఉంది అది స్టిగ్మా, బోయడు అంటే దొంగ బోయడు, ఏ దొంగడు ఇటు రా అని చెప్పి. లేకపోతే బోయలు అంటే ఇంకా కొట్లాడతారని చెప్పేసి, లేకపోతే పిల్లల్ని ఇవ్వాలని పరిస్థితి చూసాం. మామూలుగా వ్యక్తులే కాదు, సాక్షాత్ మీ మంత్రి మీద కూడా ఇప్పుడు మా మంత్రి మీద మేము మంత్రి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఖండించాలా అంటే మంత్రి చేయకుంటే కదా మేము చేసేది. చేస్తున్నాడని ఇప్పుడు సొంతంగా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చేయకోకుండా పరిస్థితి అయితే ఎక్కడ లేదు కదా. చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు, నేను చేయొద్దని చెప్పినాం. నువ్వు ఆదర్శంగా ఒకటనే చేసావో చెప్పు, కమ్యూనిటీ కోసం లేకపోతే కమ్యూనిటీ వ్యక్తుల కోసం ఒకటే. ఇప్పుడు ఆయన లేబర్ మినిస్టర్, మా మామ లేబర్ మినిస్టర్ అంటే కనీసం జాతికి 1000 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వకుంటే మేమేం చేస్తాం. వాల్మీకి కమ్యూనిటీ భవన్ కట్టిమని మేము ఈరోజు స్థలం ఉంది పత్తికొండలో, కట్టి అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే కూడా నీకు నేను కట్టేని ఏం చేసుకుంటే చేసుకోబో అంటాడు. నేను చెయ్యను, నాకేమొస్తుంది అంటాడు. లేకపోతే ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో ఇప్పుడు మీరు మంత్రిగా ఉండి ఏమైనా చేయండి జాతి అభివృద్ధి కోసం. ఒక వాల్మీకి కమ్యూనిటీ భవన్ అన్న, మాకు ఎంపీ ఉన్నాడు, ఆయనకి ఎంపీ ల్యాట్ స్కీమ్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి. ఆయన అనుకుంటే వాల్మీకి భవన్ ఒక్కటన్నా కన్స్ట్రక్ట్ చేయాలడో చెప్పుకుంటే పరువు పోతుంది. కానీ ఇప్పుడు అసలు కనీసం వాల్మీకి జయంతి ఫండ్స్ కూడా వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. వేరే దగ్గర నుంచి మా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళకు వెనక్కి ఇవ్వకపోతే కూడా మళ్ళీ ఏదో కొన్ని జరుగుతుంది. కర్ణాటక మధ్య తీసుకొచ్చి అమ్మడం మీ మంత్రి నిజమేనంటారా? మరి కర్ణాటక ఇప్పుడు జరుగుతుండేది అదే. ఇంకా దాని మీద నిజమని విమర్శ అని చెప్పేసి జయరాం గారు అంటూ ఉంటారు. సరే రాజకీయ విమర్శ అనుకోండి, విమర్శ అయితే ఉందా లేదా అన్న. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు అడుగుతా ఉన్నా, వాన పడిందంటే ఆడ తడిచినాదా, నేను చేయలేదు అని అన్నప్పుడు ఆరోపణ నువ్వు చెడు అన్నప్పుడు నువ్వు కవర్ చేసుకోవాలా లేకపోతే వాస్తవాలని చెప్పాలా. ఆడ జరుగుతుంది. సరే నేనేం అథెంటికేషన్ ఇచ్చి చేసేది ఏం లేదు కొత్తగా. ఇప్పుడు 100% 100 మెంబర్స్ అది మాట్లాడుతున్నారు దాని గురించి, 100లో 30 to 40% మెంబర్స్ దాని గురించే మాట్లాడుతున్నారంటే ఏమనుకోవచ్చు. 100 people అదే మాట్లాడుతున్నారంటే మనం ఏం చేస్తుంది దానికి.
ఇప్పుడు జరగట్లేదు అనడానికి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకేం పవర్ ఉందా, నేను ఏం చేయాలా అని అంటున్నాడు. అప్పుడు మేము కూడా మద్దతు ఇచ్చాం మామకి. మద్దతు ఇచ్చి ఇప్పుడు ఆయన ఉత్త ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాడు లేవని అనుకున్నాం. ఈరోజు ఆలూరులో ఒక రోడ్డు కూడా ఆయన పనిచేసింది లేదు, ఒక వేసింది లేదు. ఆలూరులో ఇప్పుడు మా వాళ్ళు, ఆలూరులో ఉన్న మా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టా అదే దాంట్లోనే ఉండి ప్రశ్నించినందుకు. ఇప్పుడు నువ్వు నీ వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టుకుంటా పోతే ఇంకా ఏం చేయాలా? నువ్వు నన్ను అడగకూడదు అసలు ఏం దాని గురించి. ఇంకా నన్ను జైల్లో పెట్టి తన్నించాలనే ప్రయత్నాలు చేస్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను ఎవరిని అడగాల, మేము ఏం అడగాల మేము అంటున్నాను. కాదు కాంతినాయుడు గారు, ఇప్పుడు సాక్షాత్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో బివి రామయ్య గారు, అనంతపురంకి సంబంధించినటువంటి కాలువ శ్రీనివాసులు కానీ ఇట్లా చాలామంది నాయకులు మీ కమ్యూనిటీ కోసం చాలా కృషి చేసినామని చెప్పేసి అంటారు. వాస్తవంగా మీరు కూడా బేసిక్ చాలా ఆర్టీఐలు వేసి చాలా ఇన్ఫర్మేషన్, ఎవరి కృషి ఎంత మేరకు ఉంది, ఎవరు నిజంగా జాగ్రత్త కోసం పనిచేస్తారు? ఇప్పుడు జాతి కోసం ఇప్పుడు నేను నా గురించి నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు ఇస్తారు. అది ఇస్తారు ఈ రోజా రేపు అనేది. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉంటానా అది చేస్తాను అనేది కాదు. నువ్వు క్రిస్టల్ క్లియర్గా ఏదైనా పని చేసినావు అంటే వేర్ ఇస్ దేర్ డెవలప్మెంట్ అని అడుగుతున్నాం మేము. అభివృద్ధి ఏం జరిగింది? ఇప్పుడు మేయర్ గారు ఉన్నారు, ఇప్పుడు బివరామయ్య ఎప్పటి నుంచో పాలిటిక్స్, ఇప్పుడు మా కాంగ్రెస్ వ్యక్తి, తర్వాత ఇట్లా వచ్చినావు. నువ్వు కూడా అంత సీనియర్ పొలిటీషియన్ అని ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడివి. కర్నూలు జిల్లాలో కనీసం వాల్మీకి కమ్యూనిటీ భవన్ లేదు. ఈ భవన్ల వల్ల ఏం ఉపయోగం అని కొంతమంది అడుగుతారు. నేను ఈరోజు 1% కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ లేరు మన వాళ్ళు అనేది మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రిపోర్ట్లు చెప్తారు. మన వాళ్ళకి ఈరోజు చదువుకునే అవకాశాలు వస్తాయి కదా. భవన్లో చేయాల్సిన కార్యక్రమాలు పెళ్ళిళ్ళలో మేము ఏదో క్లబ్లో పెట్టమని అడగట్లే. మేము ఏమడుగుతున్నాం అంటే భవన్ అనేది ఒక డిజిటల్ లైబ్రరీగా పనిచేయి. ఏదైనా ఈరోజు జిల్లాలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి ఒక సెంటర్ కావాలంటున్నా, ఒక రిసోర్స్ సెంటర్ కావాలంటున్నా, ఒక రీసెర్చ్ సెంటర్ కావాలంటున్నా. ఇప్పుడు పిల్లలు చదువుకొని మాకు ఈరోజు మేము ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో అదిగిన ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పీజీ కాలేజు పిహెచ్డీ కాలేజ్ చదవాలనుకున్నాడు, బయట అకామిడేషన్ నుండి చదవాలనుకుంటే డబ్బులు లేదు. ఆ డబ్బు లేనోడు ఇక్కడ ఉండి చదువుకొని కొద్దిగా ఉచితంగా వాడికి పడుకోవడానికి ఒకటి నువ్వు ఆశ్రమం కల్పిస్తే వాడు చదువుకుంటాడు కదా. బివై రామయ్య గారు, కాలువ శ్రీనివాసులు గారు కానీ, తలా రంగయ్య గారు కానీ, గుమ్మడి వీరు ఏం కృషి లేదంటారు? వీళ్ళేం కృషి లేదని మేము అడుగుతుండేది. వీళ్ళ కృషి ఉంటే ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు అన్నా నిజంగా పనిచేసింటే ఆ రోజు నిజంగా ఉంటే ఎందుకన్నా ఓడిపోతారని అర్థం కాదు. నేను డైరెక్ట్ అడిగిన అన్నను కూడా 2-3 సార్లు మాట్లాడినా. మీరు నిజంగా మీ కృషి అంత నిజంగా ఉంటే అక్కడ నీకు రాయదుర్గంలో మెజారిటీ పాపులేషన్ వాల్మీకి పోయింది. కృషి నిజంగా ఉంటే ఎందుకు ఓడిపోతాను? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆయన గెలుస్తున్నాడు? వాళ్ళ ఆయన తర్వాత ఆయన ఎట్లా గెలిచినాడు? లేకపోతే ఇంకా మిగతా నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? మీరు ఎందుకు ఓడిపోతున్నారు? కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది పొలిటీషియన్లు ఎందుకు 5-6 సార్లు గెలుస్తున్నారు, మీరు ఎందుకు గెలవలేకపోతున్నారు? అంటే మనం అంటే లెక్కలేమనే, లేకపోతే మనం చేసింది మన వాళ్ళు మనం లవ్ చేయట్లేదనే కదా అర్థం. నువ్వు నిజంగా కృషి చేస్తే మనోడు నేను లవ్ చేస్తాడు కదా, లవ్ చేస్తాడే సరే. ఇప్పుడు నిజంగా నువ్వు పోరాటం చేసినావు చూపిస్తే అవును నేను పోరాటం చేస్తున్నాను కానీ నాకు క్రాంతి ఏం చేసినట్టు జాతి కోసం, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సాధించలేని పరిస్థితి. ఇప్పుడు మేము సమస్యలు బయటికి తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఇప్పుడు మేము మెల్గొల్పి యాత్ర చేశాము, ప్రజలకి చెప్తున్నాం సమస్యలు ఇవని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు అసలు ప్రశ్నించట్లేదని ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా మేము తెగించి చేశాం. మేము వాల్మీకి మెల్గొల్పి యాత్ర చేసిన తర్వాత ఆయన మళ్ళీ కొంతమంది మన వాళ్ళు కొంతమంది ఇంకొక దీక్షలు చేస్తే వాళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేసినారు, శామ్యూల్ ఆనంద్ కమిషన్ అని చెప్పేసి. శామ్యూల్ ఆనంద్ గారి కమిషన్లో ఆయన ఒక ఇన్కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మీరు కంప్లీట్ చేయమని ప్రశ్నిస్తున్నది మేమే. ఇప్పుడు దాని గురించి ఏమైంది, ఇప్పుడు కేంద్రానికి పంపించినారు లేదని ప్రశ్నిస్తోంది మేమే. ఇప్పుడు మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నవారు నువ్వేం సాధించినావు రాబాయ్ అంటే మరి ఇప్పుడు మేము అధికారంలో లేం కదా. అధికారంలో ఉంటే కదా ఏమైనా చేసేది. స్టిల్ ఇప్పటికి మేము ఏం చేసినామంటే ఈరోజు పత్తికొండలో మేము వాల్మీకి భవన్ కోసం మేము స్థలం సంపాదించడం, ఆ వాల్మీకి భవన్ అక్కడ కట్టించాలని మేము ఈరోజు ఏదో కాళ్ళ మేళ పడిపోయిన ప్రభుత్వంలో ఒక 2 జీవోలు తెచ్చుకుంటే ఆ జీవోల్లో ఫండ్స్ వచ్చింటే ఆ ఫండ్స్ను కూడా మీరు ఇప్పించలేని పరిస్థితిలో మీరు అంత దుర్మార్గ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మా ఎంపీ కావచ్చు లేకపోతే మా మంత్రి గారు కావచ్చు, ఈరోజు మాకు నువ్వే హెల్ప్ చేయకోకుంటే ఇంకెవరు చేస్తారు? పంచాయతీ అండి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆర్టీఐల వల్ల ఇష్యూ ఏంటంటే ఇప్పుడు 100 ఆర్టీఐలు వేసింటారా మీరు? 100 వేసింటారు, 100 కొద్దిగా పైన ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంది ఇష్యూ అంటే ఇప్పుడు చూడండి, మేము డీజీపీని మొన్న అడుగుతున్నాం, డీజీపీ గారిని. ఈరోజు కర్నూలు జిల్లాలోనే రౌడీ షీటర్లు మా వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే ఇష్యూ. మీరు ఇందాక అన్నట్లు అన్అఫిషియల్ బాడీ గార్డ్స్ ఎవరు ఉంటారంటే మీరే ఉంటారంట కదా కత్తులు పట్టుకోరని చాలా మంది అడుగుతారు నన్ను.
ఈ స్టిగ్మా పోవాలనేది మా పోరాటం. దీంట్లో నేను మా వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పేసి ఓన్లీ కర్నూలు జిల్లాలో 856 మంది చిల్లార ఉన్నారని చెప్పేసి ఈరోజు మాకు ఎస్పీ ఇచ్చిన ఇది. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా తీసుకుంటాను. కర్నూలు జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు ఒకటి తీసుకో, తర్వాత ఆదోని, తర్వాత పత్తికొండ రెవెన్యూ. ఈ రెవెన్యూ డివిజన్లో 3లో 400-300 మంది నుంచి ఇట్లా చేంజ్ ఉంది. దీంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మా వాళ్ళు ఆ రౌడీ షీటర్లు ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది? 54 మంది వరకు ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన ఏం చేస్తారు? రాష్ట్రం అంతా ఎంతమంది ఉన్నారు? ఇంకా రాష్ట్రం మొత్తం లెక్కేస్తే ఇంకా అది కొన్ని నంబర్లు చెప్పకూడదు మేము, ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాలు ఇవ్వలేదు వాళ్ళు. డీజీపీ దగ్గర అది ప్రస్తుతానికి ఫైల్ నడుస్తూ ఉంది. ఇంకా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు మీ సంఖ్య? వాళ్ళు 4 నుంచి 5,000 మంది చూపుతున్నారు ప్రస్తుతానికి రౌడీ షీటర్ పోయేవాళ్ళు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు ఓన్లీ కర్నూలు జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంతమంది ఉంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. వాడికి నిలబడ్డాకే ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ వాడు పోలీసులతో కొట్టించుకుంటాడు, లేకపోతే ఎంతో ఒకరితో కొట్టించుకుంటాడు. వానికి కాళ్ళు నిలబడేకి కూడా లేని వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మేము గత 10 ఏళ్ళుగా ఏమీ చేయట్లేదు. 60 ఏళ్ళు దాటినా నాకు ఇప్పటికీ ఎవరైనా కొత్త ఎస్ఎస్ఎం మమ్మల్ని పిలిపిస్తారు రౌడీ షీట్ అని. నేనేం చేయాలన్నా మేము బతకలేకుంటున్నా, తలెత్తుకోలేకుంటున్నా అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అసలు లాస్ట్ 5 ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, లాస్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి కేసు నీ మీద లేకోకుంటే నువ్వు అక్యూజ్డ్ కాదు, సస్పెక్ట్ కాదు, ఒక రౌడీ షీటర్ కూడా కాదు నువ్వు. అంటే నువ్వు ఒక సస్పెక్ట్ కాకున్నాడు, అక్యూజ్డ్ కానాడు, మరి నువ్వు రౌడీ షీటర్. లాస్ట్ 5 ఏళ్ళలో నేను ఇంకా 3 కూడా కాదు అడిగిండేది, 5 ఏళ్ళలో అడిగాను. లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్లా కేసు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న 500 మంది ఉన్నారు. మరి రౌడీ షీట్లు 800 మంది ఎట్లయితారు? అంటే ఇక్కడ వాళ్ళు రౌడీ షీట్ కానట్లే కదా 500 మంది. మరి అట్లాంటి వాళ్ళు ఇంకా స్టిల్ నువ్వు రౌడీ షీట్ అని పిలుస్తావు అంటే వాడు ఆత్మాభిమానం ఇది కదా. మరి ఇప్పుడు మా నాయకులు, మా మంత్రి ఉండి, మా ఎంపీ ఉండి, మాకు ఎమ్మెల్సీలు ఉండి, మాకు మేయర్లు ఉండి, జడ్పీ చైర్మన్లు ఉండి, లేకపోతే మాకు ఇప్పుడు అనంతపురం జడ్పీ చైర్మన్ మా వాళ్ళు ఏడీసీ చైర్మన్లు అంట, అనంతపురం అది బ్యాంక్ చైర్మన్లు అంట, ఇంతమంది మా వాళ్ళు ఉండి, ఎమ్మెల్సీలు 3-4 ఉండి ఏం చేస్తున్నారు మరి వీళ్ళందరూ నాయకులు? ఈరోజు సర్పంచుల నుంచి, వార్డు మెంబర్ల నుంచి, సర్పంచులు, ఎంపీలు మేమందరం గెలిపించుకుంటే ఈ నాయకులు మమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తారని ఈరోజు ఇంత పెద్ద బిగ్ మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వంలో కూడా మేము ఇంత సఫర్ అవుతుంటే ఇంకా ఎప్పుడు మారేది అంటున్నా నేను. కాబట్టి ఇప్పుడు మేము ఇది ఆర్టీఐలో పంచాయతీ ఏంటంటే మేము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని డీజీపీని అప్రోచ్ అవుతున్నాం. మొత్తం జనాభా ఎంత ఉందండి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో జనాభా మేము 30 నుంచి 40 లక్షల వరకు ఉంటాం. ఈ 30 నుంచి 40 లక్షల వరకు అఫీషియల్గా వీళ్ళు చూపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి 20 లక్షల వరకు చూపిస్తున్నారు. అఫీషియల్గా చూపిస్తూ ఉండేది. ఇప్పుడు అఫీషియల్గా నువ్వు తీసుకున్నా కూడా కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపూర్ కావచ్చు, సత్యసాయి జిల్లా, ఇట్లా దాంట్లో మేజర్ పార్లమెంట్లో ఇంపాక్ట్ చేసే పరిస్థితులు మావి. కొన్ని ఆంధ్రప్రదేశ్ అంతా ఎన్ని జిల్లాలు అట్లా ప్రభావితం అవుతాయి? ఎన్ని నియోజకవర్గాలు అంటే? మేము నియర్లీ ఒక 40 నుంచి 50 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కంపల్సరీ, ముఖ్యంగా రాయలసీమలో. దాని తర్వాత కొన్ని ఇక్కడ కూడా కొన్ని మినిమం ఒక 60 అనుకోండి. మేము అందుకని చెప్తాను. అంటే ఇప్పుడు మేము ఈ ఆర్టీఐల వల్ల ఏంటి వస్తుందంటే ఈ లిస్ట్ తీసుకొని వెళ్ళి మొన్న డీజీపీని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను డీజీపీ గారికి మాట్లాడి అంటే కొద్ది చర్చలు జరుగుతూ ఉన్నాయి. సార్ మీరు లిస్ట్ తెప్పించుకోండి ఫస్ట్. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళ పరిస్థితి ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఉన్నారు, అట్లాంటి వాళ్ళని తీసేయండి అని అడిగాం. దాని తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో ఏమి కేసు లేని వాళ్ళని తప్పకుండా మీరు వాళ్ళని కూడా తీసేసి వాళ్ళని విముక్తులు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వీళ్ళు ఈ యొక్క కేసుల వల్ల దానివల్ల ఇప్పుడు ఈ బోయే కమ్యూనిటీని ఎస్టీల జాబితాలో చేర్చి సమస్యలన్నీ పాదలు పడతాయి. అంటే దీంట్లో ఇంకోటి జీవో ఎందుకని చెప్పేసి ఫేక్ అంటున్నారు, రాంగ్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఉంటే స్టేట్ మొత్తం ఉన్నదానికి నువ్వు చేయాలా, చేయకుండా ఓన్లీ నువ్వు 4 జిల్లాలు ఒకటే చేస్తే అది ఎలా జరుగుతుంది? అది ఇప్పుడు నువ్వు చేసేదన్నా నీట్గా చేసినావా? రిపోర్ట్ అంతా ఇన్కంప్లీట్ రిపోర్ట్ ఏమంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం? నువ్వు ఇన్కంప్లీట్ రిపోర్ట్ని మీరు కంప్లీట్ రిపోర్ట్కి ఎట్లా పంపిస్తారు? కంప్లీట్ రిపోర్ట్ పంపేయండి, తర్వాత ఆలోచిస్తామంట. సెక్రటరియట్లో మేము పనిచేసిన వాళ్ళమే. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఫైల్ ప్రొసీజర్ ఏం జరుగుతుందని మాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? మన వాళ్ళు పంపించినారు, ఊకున్నారు అంతే. ఇంతవరకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పోలేదు. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పోవాలా? రీసెర్చ్ జరిగి మళ్ళీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్స్కి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ మనకు వస్తాయి. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మీ మీద కామెంట్స్ పంపించింది, ఆ కామెంట్స్కి ఆన్సర్లు చేయండి మీరు అని చెప్పి మళ్ళీ మన వాళ్ళు పంపించాలి. ఇంత లోపల ప్రభుత్వం చేంజ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమనంటే మీకు పోస్టులు ఇచ్చినాడు, నేను పంపించినాడు నీకు అంటాడు. కానీ మాకు ఏం కావాలా? మాకు పోస్టులు కాదు, ఇది కాదయ్యా, మాకు కావాల్సింది ఎస్టీ రిజర్వేషన్. ఎస్టీ రిజర్వేషన్ వస్తే నువ్వేం చేస్తావంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేము ఆన్సర్స్ ఉన్నాయి మా దగ్గర. ఎస్టీ రిజర్వేషన్ మాకు హోదా వస్తే మా రైతులు బాగుంటారు, వాళ్ళకి కనీసం ఏదైనా భూములు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు. ఇట్లాంటి రౌడీ షీట్లు ఇట్లా కాకుండా వాళ్ళు బాగుపడతారు. కార్మికులు బాగుపడతారు, ఏదైనా చిన్న షాపులు పెట్టుకొని బాగుంటారు. ముఖ్యంగా యువత బాగుపడుతుంది. కనీసం ఈరోజు ఏదో చదువుకొని
వాడు ఈ డిగ్రీని ఏదైనా చదివింటే వానికి ఒక బ్యాంకులో లోన్ వస్తుంది, లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద, లేకపోతే ఎస్టీ లోన్స్ కింద, లేకపోతే దేని కింద డబ్బులు వస్తే వాడు బాగుంటాడు. చదువుకొని వాడు కూడా ఉంటాడు చూసావా, వాడికి ఏదైనా ఇప్పుడు ట్రాక్టరో ఒక ఇదో లేకపోతే ఒక చిన్న కారో కొనిస్తే వాడు ఏదో తిప్పుకుంటే ఏదో బతుకుతాడు. ఇంకా పిల్లల వరకు వస్తే నెక్స్ట్ జనరేషన్కి ఏం పనికి వస్తుంది అంటే మంచి స్కూళ్ళలో చదువుకుంటారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయని మా ఆశ తప్ప వేరొకటే కాదు. ఎస్టీ హోదా వల్ల మాకేదో టికెట్లు రావాలా, ఆ టికెట్ల నుంచి మాకు ఎస్టీ నియోజకవర్గాలు అవుతాయి, ఆ టికెట్లు ఇప్పుడు మేము మాట్లాడే ఎవరో ఒకరు వస్తాయని కాదు. మేము నెక్స్ట్ జనరేషన్ నాయకులలో మీరు అవకాశాలు పొందడానికి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే స్థానాలు ఇంకా పెరుగుతాయి, తద్వారా మీరు రాజకీయ అవకాశాలు పొందడానికి రాజకీయ అవకాశాలు అనేది ఇప్పుడు రిజర్వేషన్ రాకోకుండా వస్తుంది. మాకు రిజర్వేషన్ రాకోకుండా కూడా ఇప్పుడు ఎనీ పాలిటిక్స్ ఇక్కడ ఈ దేశంలో కులవర్గం కూలలేదు, మతవర్గం మాయలేదు. అధికంగా తల అయితే ధనిక బీద వర్గం కనుచూపు మేరలో ఇక్కడ కానరాదు సోషలిజం. నువ్వు ఎంతైనా చేయి, సెక్యులరిజం పనిచేయదు, ఇక్కడ సోషలిజం పనిచేయదు, డెమోక్రసీ అంటాం కూడా. వీఆర్ ఆల్ సుమో డెమోక్రాట్స్, అంతా మనం సుడో డెమోక్రాట్స్ అంటాం. మనం అంతా సుడో ఉంటుంది అనమాట. నీకు అవకాశం వచ్చినప్పుడు మనం డెమోక్రసీ అంటాం, అవకాశం వచ్చినప్పుడు మనం సెక్యులరిజం అంటాం, అవకాశం వచ్చినప్పుడు మనం సోషలిస్టులు అంటాం. ఇంకా అవకాశం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని ఏమనంటే మనం సోవరెన్ కదా నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉంటాం, ఇంకా అవకాశం వచ్చినప్పుడు రిపబ్లిక్ అంటాం. అంతేగాని ఇక్కడ మనం ఏమి ఇక్కడ స్పెసిఫిక్ ఒక దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ జీవించే ఇక్కడ ఏం లేదు. నేనేమంటున్నాను, మా పరిస్థితి మాకు ఎట్లా ఇప్పుడు గ్యారంటీ ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ క్యాస్ట్ రిప్రజెంటేషన్ అనేది పక్కన పెట్టి క్రాంతి అనేటోడు జాతి కోసమా లేకపోతే తన రాజకీయ అవకాశం తన శాసనసభ్యుడు అవడానికి ప్రయత్నం చేస్తాడు. సింపుల్, నేను ఈ పోరాటం మేము ఏ పోరాటం చేసినా సిన్సియర్గా పోరాడుతున్నాం. మేము పార్టీ కోసం పనిచేసేటప్పుడు క్లియర్గా పార్టీ కోసం చేస్తా ఉన్నాం, కమ్యూనిటీ కోసం చేసేటప్పుడు కమ్యూనిటీ చేస్తాం. నాలో సిన్సియారిటీ ఉంటే మా పార్టీ మాకు టికెట్ ఇస్తుంది. నేను స్ట్రైట్గా అడుగుతాను క్రాంతి గారు, ఇప్పుడు ఇది ఏదైతే కమ్యూనిటీ ఎస్టీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నాడో, ఇది దొరికి ఒకవేళ వస్తే గిన తద్వారా ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు అడిగితే నాకు రాజకీయ అవకాశం వస్తుంది అని చెప్పేసి అనే ఆశతో చేస్తున్నాడా లేకపోతే నిజంగా జాతి కోసం చేస్తున్నాడా? నేనైతే క్రిస్టల్ క్లియర్గా చాలా మందికి చెప్పాను ఇంతకుముందు కూడా. నేను 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. మేము ఒకటి, మా కమ్యూనిటీకి నేను ఏదో ఒకటి చేయాలి, అది సాధ్యమైతే కేవలం ఒక నేషనల్ పార్టీ నుంచి అయితేనే ఇది వస్తుంది, స్టేట్ పార్టీస్ ఇవ్వలేవు ఇవి అని నేను నిశ్చయించుకొని ఒక నేషనల్ పార్టీలో ఉన్నాను. అట్ ద సేమ్ సెకండ్, నేను మా రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకున్నాను. ఆ రీజన్ డెవలప్మెంట్ జరగాలంటే కూడా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ కావాలన్నా లేకపోతే ఇది కావాలన్నా ఇది ఒక నేషనల్ పార్టీ అవుతుంది కాబట్టి ఈ పార్టీలో ఉండి చేస్తున్నాను. నన్ను చాలామంది అవహేళన చేశారు, నీ దగ్గర ఏమైనా జనాలు ఉన్నారన్నాడు. ఈవెన్ ఇప్పుడు మా మంత్రి కూడా నన్ను అంటాడు అప్పుడు, నీ దగ్గర ఏమైనా జనాలు ఉన్నారో, ఊగని నీ దగ్గర డబ్బులు ఉన్నాయో, ఊగని తిరిగితే అవుతుందా అంటాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ఉన్నారో చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తున్న అంత అవినీతి అంటారు, కొంతమంది ఇది అంటారు, ఇప్పుడు మా మామని బెంజ్ మామ అంటారు, బెంజ్ మినిస్టర్ అంటారు, ఇట్లా అంతా ఉన్నాయి. ఎందుకు ఏదో ఇంక జరిగినాయి కదా ఇష్యూస్ అన్ని, చెప్పరాదా? ఉన్నాయి ఇంక అన్ని మనం చెప్పదు. అసలు నువ్వు గూగుల్ చేస్తే బెంజ్ మినిస్టర్ అని మామ వస్తాడు ఫస్ట్ ఫోటో. సో ఇట్లా ఉంటాయి ఎంత. ఇప్పుడు జరిగిన తర్వాత కూడా మరి గుమ్మనూరు జరం గారిని నేను మామని పిలుస్తాను. యాక్చువల్లీ మా దాంట్లో ఎట్లుంటుంది అంటే మా గోత్రం కాకుండా ఇంకే గోత్రం అయినా మాకు వరుస అవుతారు అనమాట. సో ఇట్లా జరిగిన మిస్కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవి కావచ్చు ఉంటే ఎవరికి వాళ్ళది ఉంటుంది. మాకు ఇప్పుడు మాది వచ్చేది మాది వస్తుంది. ఇప్పుడు మేము కొన్ని ఈ ఎజెండాస్తో పనిచేస్తున్నాం కాబట్టి కొంతమంది మమ్మల్ని అనుకుంటుంటారు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు క్రాంతినాడు ఆయన రాజకీయం కోసమే ఏదో ఒకటి ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్గా నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్, దాని తర్వాత పీజీ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాని తర్వాత ఎల్ఎల్బి కూడా అయ్యింది. దాని తర్వాత స్పెషలైజేషన్ వచ్చేసి జాబ్ చేసినట్టున్నారు రాజకీయాలు రాకముందుకు. సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్ లో నేను ప్రొఫెషనల్ ఆఫీసర్ గా చేశాను, సెక్షన్ ఆఫీసర్ గా కొన్ని ఎన్ని సంవత్సరాలు చేశారు? 6.5 years చేశాను. ఈ రాజకీయ నాయకుల దగ్గర పనిచేయడం ఎందుకు, మన రాజకీయ నాయకుడు అయిపోతుంది అని చెప్పేసి అయిపోదామని చెప్పేసి వచ్చినారా? అట్లనే కాదు, అంటే ఇప్పుడు జాతిని అడ్డం పెట్టుకొని చేసేది ఏం లేదు. నేను ఇంతకుముందు ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇంతకుముందు మేము యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళం. తర్వాత అట్ ద సేమ్ టైం మా నాన్న కూడా ఒక సోషల్ టీచర్. ఆయన కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు క్యాస్ట్ మీద అంటే దీన్నే స్పెసిఫిక్గా చేసుకొని ఎక్కడ నేనైతే పెరగలేదు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నవోదయ, తర్వాత ఎన్సీసీలో నేను మంచి స్థాయిలో నేను కూడా ఆర్డీ పీరియడ్ వరకు ప్రీ ఆర్డీ వరకు నేను చేయడం, కొన్ని పీరియడ్స్ కూడా మంచి పెద్ద పీరియడ్లు చేయడం, ఇట్లా మాకు కొన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా మేము క్యాస్ట్ని బేస్ చేసుకొని ఎక్కడ రాలేదు మేము. నేను తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను కూడా వివక్ష అనేది మేము కూడా చూసాం. ఈవెన్ అంటే క్యాస్ట్లో అంటే ఈవెన్ నువ్వు జాబ్ చేసేటప్పుడు కూడా వివక్ష అనేది ఎలా ఉంటుంది అనేది నేను క్రిస్టల్ క్లియర్గా చూసాను అనమాట. చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను నాయుడు అంటే ఏమనుకుంటారు అంటే కొంతమంది ఇప్పుడు నేను ఏదో కమ్మనో లేకపోతే కాపునో అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ వీడు స్పెసిఫిక్గా మళ్ళీ మనది ఇనిషియల్లోనే నాది బోయా క్యాస్ట్ ఉంటుంది.
నన్ను కొంతమంది నేను బోయ క్రాంతి అంటే నువ్వు క్యాస్ట్ యూజ్ చేసుకుంటున్నావు అంటారు. నా పేరే బోయ క్రాంతి అని ఉంది, అంటే మా దాంట్లో అట్లా ఉంటుంది. సో అట్లా కొంతమంది నాది బోయని తెలిసిన తర్వాత నన్ను డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చాను. నేను లైవ్గా అనుభవించాది. నేను అప్పుడు తన తర్వాత తెలుసుకోవడం. ఎటువంటి అనుభవం తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇంతకుముందు పిలిచే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ కానీ పార్టీ మీటింగ్స్ కానీ ఇట్లా అంటే చిన్న పార్టీస్ ఇట్లా జరుగుతాయి. ఫస్ట్ పిలిచేవాళ్ళు, తర్వాత పిలిచారు ఇంకోసారి మనం మీటింగ్. ఎందుకు పిలిచలేదురా లాస్ట్ మీటింగ్ అంటే ఇట్లా డైరెక్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా నేను తర్వాత దాని గురించి తెలుసుకున్న దాని తర్వాత ఇది ఇట్లా ఒక స్టిగ్మా ఉంది వీళ్ళ మీద, మన మీద. సో మనం ఏదో ఒకటి చేయాలి దీని మీద అని నేను కొద్దిగా రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత ఎలా ఈ పార్టీలు ఇంతకుముందు నాయకులు ఎలా మోసం చేసినారు ఏమన్నది క్లియర్గా తెలిసింది నాకు. తెలిసిన తర్వాత దీన్ని బయట పెట్టాలా, దీని గురించి ఏమైనా చేయాలని చెప్పేసి అప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని కొంతమంది సహాయంతో ఆ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు ఫైట్ చేసి వస్తున్నాం. ఈరోజు ఒక ప్రాపర్ ఛానల్ ఏర్పాటు చేసుకొని కొంతమంది పెద్దలతో, కొంతమంది మిత్రులతో, మంచి మాతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు, కొంతమంది వితౌట్ ఎనీ కరప్షన్ ఏం ఆశించకుండా స్వతహాగా పనిచేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంది మాది. బాగా పెద్ద ఆర్గనైజేషన్ ఇప్పుడు మాది. నియర్లీ బాగా చాలామంది ఇప్పుడు ఉన్నారు మనతో పనిచేసే వాళ్ళు. ఈరోజు ఒక విలేజ్ లెవెల్ నుంచి ఈరోజు ప్రెసిడెంట్ లెవెల్ వరకు మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ లాస్ట్ ఇయర్ వెళ్ళి ప్రెసిడెంట్ గారికి మేము వాల్మీకి మెలుకొల్పే యాత్ర అని రాష్ట్రం మొత్తం తిరగడం, ఒక సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ ఒక డేటా, మా పరిస్థితులు, వెనుకపడిన వాళ్ళవి కేసులు కావచ్చు, ఇందాక మీరు చెప్పినటువంటి డీజీపీ గారికి ఇచ్చినటువంటి డేటా కావచ్చు, ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి ప్రెసిడెంట్ గారికి కూడా ఇచ్చాం. మాకు సాక్షాత్ ముఖ్యమంత్రి మాటిచ్చినాడు, ప్రధానమంత్రి ఇదే కర్నూలు వేదికగా మాటిచ్చినాడు. మరి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఇస్తే కూడా ఇంతవరకు మా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకా ఎవరు చేయాలా? ఇది ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది క్యాస్ట్లో, అన్ని బేసిస్లో కూడా ఇక్కడ వైలేషన్ జరుగుతున్నా కూడా మా నాయకులే మమ్మల్ని విస్మరిస్తూ ఉంటే ఇంకా ఏం చేసేది? సో ఇంకా మేము డిసైడ్ అయినాం, ఇంకా మనం ఏదో ఒకటి రెవల్యూషనైజ్డ్గా తీసుకురావాలని. అందులో భాగంగానే రేపు 100 నియోజకవర్గాల్లో పోటీ ఈసారి మేము ఏమనుకున్నాం అంటే పొలిటికల్ పార్టీస్ అనేది ఇప్పుడు మాకు టికెట్, ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇప్పుడు మీరు రాజకీయ లక్ష్యం అనేది, ఇక్కడ మన బర్త్ అనేది పాలిటిక్స్. ఇక్కడ నేను తెలుసుకుంది తర్వాత ఇవన్నీ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ కన్సెన్సస్ నేను తెలుసుకుంది ఏంటంటే ప్రతి ఒక్కటి జీవితం పాలిటిక్సే. నువ్వు పుట్టినప్పటి నుంచి చావు వరకు అది ఒక రాజకీయమే, పాలిటిక్స్ అనేది. నువ్వు ఈరోజు ఊపిరి పీలుస్తున్నావు అంటే పాలిటిక్స్. రేపు పొద్దున్న నువ్వు బతుకుతావు అని తెలుసు కాబట్టి ఈరోజు పడుకుంటావు. అదే రోజు నువ్వు పడుకుంటావు చచ్చిపోతావు అంటే ఎవడో అనుకుంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వెంట్రుకలు ఇస్తున్నావు అంటే నీకు మళ్ళీ వెంట్రుకలు వదులుతాయి కాబట్టి అది కూడా పాలిటిక్సే కదా. నీకు వెంట్రుకలు రావంటే ఇస్తాడు ఎవడైనా? వెంట్రుకలు రావని తెలిసినా కూడా ఇవ్వమను, అప్పుడు చూద్దాం. ఇక్కడ అంతా పాలిటిక్సే. పాలిటిక్స్ లేని ఏం జరగదని నేను క్రిస్టల్ క్లియర్గా నేను తెలుసుకున్నా. దాని తర్వాత ఐ డిసైడెడ్ దట్ ఓకే ఐ హ్యావ్ టు ఫైట్. మనం పాలిటిక్స్ చేస్తేనే ఇది సాధించగలమని. సో 19లో నేను రిజైన్ చేయడం, నేను పాలిటిక్స్ రావడం జరిగింది. ఈ కాన్సెన్సస్లో కూడా నేను కొంతమంది నాయకులు నమ్మడం, ఆ నాయకులు మళ్ళీ మనల్ని మోసం చేయడం. సొంతంగా ఇది ఇందాక చెప్తుంటే ఇప్పుడు మా మామ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎంపీ గారు ఆయన హీజ్ ఆర్డీఓ, ఇంతకుముందు అంత పెద్ద ఆఫీసర్గా ఇప్పుడు ఆఫీసర్గా పనిచేసినాడు ఆయన కూడా మాలాగా. ఇప్పుడు సరే మాకున్నంత ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. నువ్వు ఒక మంచి ఆఫీసర్గా చేసి ఈరోజు ఒక ఎంపీ అయిన తర్వాత ఇంకేం సాధిస్తావు? ఎంపీ అయిన తర్వాత నువ్వేం సాధిస్తావు? అంతకంటే మినిస్ట్రీ వస్తుంది, సెంట్రల్ మినిస్ట్రీ. సెంట్రల్ మినిస్ట్రీ ఎప్పుడు వస్తుంది? మీరు ఏదైనా పని చేస్తే కదా. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా అయినారు? ఆయన ఒక గ్రూప్ కోసం పనిచేసినాడు కాబట్టి ఆయన అయినాడు. మన పుట్టుకలో ఒకటి ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది అంటున్నారు నువ్వు కులాన్ని రాజకీయం చేస్తున్నావు అంటారు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. మనం అందరూ కూడా హెరిట్ మెంటాలిటీతో నడుస్తూ ఉంటుంది ఈ దేశం, మన ప్రపంచం, మనమంతా కూడా. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు కర్నూలు నుంచి నువ్వు నేను, లేకపోతే కర్నూలు నుంచి ఒకరు, అనంతపూర్ నుంచి ఒకరు, వీళ్ళందరూ ఇట్లా చిత్తూరు నుంచి ఒకరు, అందరూ హైదరాబాద్ చేరింటారు అనుకోండి. హైదరాబాద్కి వస్తే నీది ఆంధ్రానా అంటారు. అండ్ ఇది కర్నూలు అంటే వాడు కర్నూలులో మళ్ళీ వేరే ఊర్లో అందరూ కలుస్తారు. అనంతపురం వాళ్ళు కలుస్తారు. అట్లా అంటే ఏ డిస్టిక్ వాళ్ళు కలుస్తారు. మనమంతా ఇక్కడ గ్రూప్స్ ఆల్రెడీ ఏర్పడతాయి. ఇదే గ్రూప్స్ ఏమైతే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పోయినావు అనుకో, నువ్వు ఏపీనా సౌత్ అని ఆటోమేటిక్గా మనం కలుస్తాం. అదే మనం వేరే ఫారెన్కి పోతే ఇండియా అని వాడికి హిందీ వచ్చినా రాకపోయినా ఫ్రెండ్స్ అవుతాం. దిస్ ఇస్ ఆల్ కాల్డ్ హెడ్ మెంటాలిటీ. ఇట్లనే ఫస్ట్ ఇప్పుడు వెనకబడిన కులం ఇది. ఇక్కడది ఈ క్యాస్ట్కి షైనెస్ ఉంది, ఈ క్యాస్ట్కి బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఈ క్యాస్ట్కి బ్యాక్వర్డ్నెస్ ఉంది, అండర్ డెవలప్మెంట్ ఉంది. ఈ క్యాస్ట్ అప్రెస్డ్, డిప్రెస్డ్, మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ కమ్యూనిటీ. ఇట్లాంటి కమ్యూనిటీ కోసం పనిచేయకపోతే ఇంకా మేము ఎవరి కోసం పనిచేయాలి? ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంది? వెనుకబడిన వాళ్ళ కోసం పోరాటం చేయడం, లేకపోతే ఒక అప్రెస్డ్ ఎక్స్ప్లాయిటెడ్ పీపుల్ కోసం పనిచేయడం అనేది పాలిటిక్స్. నేను చేస్తుంది అదే కదా. నువ్వు ఎవరి కోసం చేయాల్సిన అవసరం ఏముంది? నా కోసం నేను చేసుకుంటే సరిపోయి కదా అని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పుడు కూడా మేము ఎన్నుకున్న నాయకులు కూడా మాకు ఇది చేయట్లేదు కాబట్టి క్రిస్టల్ క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆన్సర్స్, మాకు ఈ పొలిటికల్ ప్రెజర్ ఉంది, లేకపోతే ఇంకోసారి మాకు టికెట్ రాదనే భయంతో మేము చేయలేకుంటున్నాము, లేకపోతే మా పార్టీ ఆర్డర్ ప్రకారం మేము పని చేయాలా లేకపోతే లేదంటున్నారు. కాబట్టి మేము ఈసారి ఒక డిసైడ్ చేశాం, నువ్వు పార్టీ టికెట్ తెచ్చుకునేటట్టయితే పార్టీ టికెట్ తెచ్చుకో. ఇప్పుడు నేనైనా కానీ అంతే,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు పార్టీ టికెట్ ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము కాంగ్రెస్ నుంచి గెలిచి మేము చూపించుకొని ఇప్పుడు పార్టీ నుంచి ఏదైనా సాధించుకోవాలని చూస్తాం. లేకపోతే ఇంకోరైనా కానీ నువ్వు జనసేన నుంచి తెచ్చుకో, లేకపోతే ఏదైనా కానీ పార్టీ టికెట్ తెచ్చుకో, మనం ఈసారి మాత్రం ఎలక్షన్లో ఉండాలా. ఈసారి 100 సీట్లలో మేము పోటీ చేస్తాం, ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు చేస్తాం. నువ్వు పార్టీ టికెట్ తెచ్చుకుంటే కమ్యూనిటీ సపోర్ట్ నీకు ఉంటుంది. పార్టీ టికెట్ లేకపోయినా కూడా మనం ఈసారి వేస్తేనే ఈ పార్టీలకు మన గురించి తెలుస్తుంది, మన వాల్యూ తెలుస్తుంది. ఏ పార్టీ నుంచి మీ కమ్యూనిటీ నుంచి పోటీ చేసినా గెలిపించారు? ఏ పార్టీ నుంచి అయినా కానీ చెయ్యి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మా కంటెస్టెంట్ ఉండాలా, నువ్వు పార్టీ టికెట్ తెచ్చుకో, నీకు సపోర్ట్ ఉంటుంది. నువ్వు పార్టీ టికెట్ లేదనుకో, కమ్యూనిటీ నుంచి ఇండిపెండెంట్గా అయ్యి, ఇండిపెండెంట్గా మనం కమ్యూనిటీ నుంచి నిన్ను మేము బలపరిచే బాధ్యత మాది అని ప్రతి ఒక్కరిలో ఈ నినాదం తీసుకురావడానికి ఆల్రెడీ మేము మొదలుపెట్టాం. రేపు దసరాలో ప్రకటించడానికి కూడా రెడీగా ఉన్నాం. రేపు దసరాలో ప్రకటిస్తాం. స్వతహాగా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు. నేను చదివిందంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్ అయితే నవోదయాలని చదివాను. నాకు ఈ క్యాస్ట్ సిస్టమ్ మీద పెద్దగా ఈనాడు కూడా లేదు. నేను ఆ విధంగా కూడా పెరగలే, అమ్మ నాన్న ఆ విధంగా పెంచలే. ఉన్నతంగా చదువుకొని యూనివర్సిటీలందు నా ఆలోచన ధోరణి అంతా వేరు. ఒక ఆఫీసర్గా నేను విధులు నిర్వర్తించిన సందర్భంలో నేను ఏ విధంగా అస్పృశ్యత తీసుకున్నాను. ఈ కమ్యూనిటీ అంటానే ఒక సిగ్మా ఉంది, ఆ సిగ్మాని ప్రాలదోలాగలాలి. నేను స్వీయ అనుభవాన్ని తీసుకున్నా, ఏ విధంగా వివక్షకు గురవుతుంది. నన్ను నేమ్ ముందటనే బోయానే ఉంది. ఈ పేరు వింటానే ఒక రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అకేషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆఫీస్లో పనిచేసేటప్పుడు కానీ, కూర్చోట. నేను అమ్మా నాన్న కాస్త ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నామే. కానీ ఆ జాతిలో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఆలోచన చేసి ఇది కాదు, జాతికి ఉన్నటువంటి జాతిలో పడుతున్నటువంటి యువత కానీ, ఇంకా ఎంటైర్ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు, బయట సమాజంలో మిగిలినటువంటి రోజు కూడా ఇబ్బందులకు ఎదురవస్తుంది. ఆ సిగ్మా ఏదైతే ఉందో, కమ్యూనిటీ అంటానే వీళ్ళు కొడతారు, చంపుతారు, మర్డర్ కేసులు ఉంటాయి, జైల్లో ఉంటారు, గుట్కా లేకపోతే గుడుంబగాచరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, ఇది కాదు, ఇది తొలగించాలా అనే ఆరాటంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన. నేనేదో రాజకీయంగా పదవులు తీసుకుందాం, వాటితో ఏదో ముందుకెళ్దాం అనేది కాదు. నా జాతికి ఉన్నటువంటి ఒక సిగ్మాన్ని తొలగించగలాలి, జాతిని మరో విధంగా సమాజానికి పరిచయం చేయగలాలి. నా వంతు కృషి అందులో ఉంటుంది. ఆ దిశగానే ముందుకెళ్తాను. ఒకవేళ రాజకీయపరమైనటువంటి ఒకవేళ జాతి ఓన్ చేసుకునే అవకాశం ఇచ్చి దాని నుంచి మరింత చేసే ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలో ముందుకెళ్తా ఉన్న ఆ అవకాశం వచ్చేదా రాదని కాలం చెప్తుంది చెప్పేసి చెప్పుకొస్తాను. నమస్కారం.